నువ్వు పాట పెట్టే
శిరస్సు వంచి మనసా వాచా కల్పన శనార్థి. ఇక్కడ పురస్కారం అనేది ప్రధానం కాదు. ఒక కుటుంబంలో ఒకరు ఆనందపడ్డ కుటుంబం అంతా ఆనందపడుతుంది. మరి అలాంటి వేదిక ఇది. వీళ్ళు ఫోన్ చేసినప్పుడు ఇట్లా కొంతమందికి మేము ఇట్లా అనుకుంటున్నాం అంటే ఇక్కడ అవార్డు అనేది ప్రధానం కాదు, కలుసుకోవడం అనేది ప్రధానం. నాకు తెలిసి కలుసుకోవడంలో ఉన్నంత ఆనందం తీసుకోవడంలో ఉండదేమో. ఇక్కడ అవార్డు నాకు వచ్చిందా నీకు వచ్చిందని కాదు, అందరూ ప్రతిభావంతులు. ఇక్కడ ఆ ప్రతిభ ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చోగలిగినాం మనం. కాబట్టి దేనికోసం నారాజు పడద్దు. వాట్ నెక్స్ట్, మనం తర్వాత ఏం చేయబోతున్నాం అనే దాని మీద మాత్రమే మనసు పెట్టండి. ఈరోజు ఈ అవకాశం మనకు ఈ ఎఫ్ఎం బాక్ ద్వారా వచ్చింది. దీన్ని అనుభవించండి, ఆనందించండి, ఆస్వాదించండి. ఏదైనా సరే ఆ తర్వాతనే మిగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చిన కదా, అంత దూరం పోవాలి, దానికి దీనికి ఏంటి అంటే జీవితంలో ప్రతి అంశం అట్లనే అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా ప్రతి దాన్ని ఆస్వాదించండి, ఆనందించండి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, మానసిక ఆనందాన్ని అందించగలుగుతాం. ఇలా సమాజం ఒక మనిషి అనుకుంటే ఆ మనిషికి కూడా ఆనందం కావాలి. మరి అలాంటి ఆనందాన్ని ఇచ్చేది ఒక కళాకారులు మాత్రమే. అలా కళాకులంలో ఉన్నటువంటి మనందరం కూడా నిజంగా ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం. ఇంకా కొత్త కొత్త వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, సంతోషం. నేను యాక్చువల్లీ నాకు 7:30కే రమ్మని చెప్పాను, కానీ అక్కడ ఒక అనాథ ఆశ్రమం అంటే వాళ్ళకు భోజన కార్యక్రమం ఉంది. దానికి ముఖ్య అతిథిగా నన్నే పిలవడం జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళకు భోజన కార్యక్రమానికి నా చేతుల మీదుగా వడ్డించాలని అంటే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి రావడం జరిగింది. అది నిజంగా అంటే అదృష్టంగా భావిస్తున్నాను నేను. యాక్చువల్లీ అనాథాశ్రమాలను వెలవడం అనేది ఒక రకంగా సిగ్గుచేటుగా భావించుకోవాలి మనం. ఇలా కావాల్సిన వాళ్ళని దూరం పెట్టేసి ఎక్కడో ఉండి మనం ఎంజాయ్ చేయడం కాదు. కానీ సామాజిక పరిస్థితుల వల్ల అలాంటి సంఘటనలు జరిగి ఉండొచ్చు. అలాంటి వాటి కోసమే ఇలాంటి ఆశ్రమాలు ఏర్పడి ఉంటాయి. అది ఒక పక్క. ఇలా మనందరం కలుసుకొని రేపు ఈ కార్యక్రమం ముగిసింది, అయిపోయింది. కానీ తెల్లారిపోయి మళ్ళీ మన షూటింగ్లో మన పని అందరం చేసుకోవాల్సింది. కానీ ఎప్పుడూ అవకాశం ఉన్నప్పుడు, కలుసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరూ కలవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఐక్యతా భావం అనేది పెంపొందుతుంది, మానసికమైనటువంటి ఆనందం పెంపొందుతుంది. ఎప్పుడైతే మనం మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతామో ఆరోగ్యంగా ఉంటుంది. మీకు ఏ టాబ్లెట్ పనిచేయదండి. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు ఒక రకంగా చెల్లిస్తుంది, మందిలో ఉన్నప్పుడు మనసు ఇంకో రకంగా చెల్లిస్తుంది. మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఉద్వేగాలన్నీ కూడా మందితో ఉన్నప్పుడు అణచివేయబడతాయి. అలా అణచివేసేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు ఉండదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు తప్పకుండా అటెండ్ కావాలి. బాగా ఇష్టం, కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నేను 4 గంటలు లేపకుండా కూర్చొని స్పీచ్ ఇవ్వడం జరిగింది. 4 గంటలు. అయితే టీచర్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ట్రైనింగ్, ఇక్కడ ఉమ్మడి జిల్లా నుంచి 10 మంది మాత్రమే ఎంపిక చేసింది. అందులో ఆ 10 మందికి టీమ్ లీడర్గా నన్ను ఎంపిక చేసి పంపింది. ఏదైనా ఎదుగుతుంది అని చెప్పిపోయింది అనుకో, ఏం లేదు కావచ్చు అని మిగతా వాళ్ళు కూడా న్యాయం పెట్టారు. కాబట్టి సారథి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. కాబట్టి అంటే అలాంటి కార్యక్రమం 4 గంటలు వినడం వల్లనే నేను మీతో ఇంత గొప్పగా ఇంత మంచిగా మాట్లాడగలుగుతున్నానేమో అనిపిస్తుంది. ప్రతి నిత్యం నేర్చుకోవాల్సిందే. నేను సంపూర్ణ జ్ఞాని కాదు. ప్రతి నిత్యం నేను నేర్చుకోవాల్సిందే. నాకు తెలిసింది ఆవగించడం కూడా కాదు. నటన కావచ్చు, మాట కావచ్చు, ఆట కావచ్చు, పాట కావచ్చు, ప్రతిరోజు నేను నేర్చుకుంటూనే ఉన్నా. మీలాంటి ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది, చేసే విధానం కొత్త ఉంటుంది. నేను దాన్ని స్వీకరించాలి. కానీ మొన్న వచ్చి నాకు ఇస్తానని తప్పంటే వాళ్ళలో ఉన్న కళ ఒక కొత్తదనం కనిపిస్తుంది. దాన్ని స్వీకరించాలి మనం.
ఇక్కడ కళాకారుడు నేను ఎప్పటికెళ్ళో చేస్తానా, నాకంటే వీళ్ళు గొప్పనా అనే ఆలోచన ఎప్పుడు తీసుకోవాలి. కళాకారులంతా సమానమే, చేసే విధానంలో తేడాలు ఉంటాయి అంతే. కళాకారులంతా ఉంటే చేసే విధానంలో తేడాలు. కాబట్టి నేను చేసే విధానం ఇంకోలు చేయకపోవచ్చు, ఇంకోలు చేసేది నేను చేయకపోవచ్చు, గంతే తేడా తప్ప కళ కళనే. కళ ప్రదర్శించబడుతుంది. ఆ మనిషిలో ఉన్నటువంటి కళ ద్వారా జనాన్ని రంజింపజేయబడుతుంది. కాబట్టి ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఎలా అన్న చుట్టూ లేచి ఒక 10 మందికో 20 మందికో అవార్డ్స్ ఇస్తారు కావచ్చు. ఆ అవార్డు ఇచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు కాదు, తీసుకునే గొప్ప వాళ్ళు కాదు. మనకు కూడా గొప్ప వాళ్ళే కాదు. ఎందుకు గొప్ప వాళ్ళం? ఎందుకు గొప్ప వాళ్ళని చెప్పండి. మనకు కూడా కళాకారులమే, మనకు కూడా గొప్ప ఇక్కడ ప్రతిభ అనేది కాదు, జస్ట్ అందరం కలుసుకుంటున్నాం కాబట్టి ఆనందం కోసం ఇచ్చేటువంటి పురస్కారం ఏంటి? ప్రతిభావంతులు అందరూ, మీరందరూ ప్రతిభావంతులే. కానీ మనందరం కలిసినాం కాబట్టి, మన తెలుగు వారి పండుగ కాబట్టి దాన్ని ఉద్దేశించేసి కొంతమందిని మన కుటుంబ సభ్యులను మనమే గౌరవించుకుందాం, సత్కరించుకుందాం అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోని ఈ ఎఫ్ఎం కుటుంబ సభ్యులు చేసినటువంటి కార్యక్రమం. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు మొదటి సత్కారం ఎవరికి రాబోతుందో వచ్చేసింది. పేరు తెలిసిపోయింది. సీరియల్ నెంబర్ 23 రేట్ల లావణ్య గారు. రేట్ల లావణ్య గారు కూర్చున్నాం. శ్రీ మన పేరు రేట్ల మౌనిక గారు. సీరియల్ నెంబర్ 23. కొంచెం దయచేసి ఒక ఫోటో తీసి మన గ్రూప్ లో పెట్టండి. Hey!